పొద్దున్నే తృప్తిగా ఉందంటే అది ఇదే. వాడు లేచేలోపే అన్నీ రెడీ చేసి పెట్టాలి, లేకపోతే గోలే. వాడంటే ఎవడో కాదండోయ్, నా కొడుకు రాజు. వాడిని కూడా నేను రాజులాగానే పెంచా. నా భార్య బాక్స్ వేసిస్తే ఆఫీస్కి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు నేను బాక్స్ వేసిస్తే వాడు స్కూల్కి వెళ్తున్నాడు. ఈ పాటికే అర్థమై ఉండాలి, నాకు అన్నీ వాడే. రోజు ఏదో గొడవ. ఈ లేఖిగాడు ఈరోజు ఏం పెడతాడో ఏమో. అలారం మోగింది. ఫోన్ అది. ఎరా, ఎవరు కంప ముంచుతావని ఇంత తొందరగా లేచావు? నీళ్ళు పెట్టు. పెడతాలే కానీ నా సెల్ తీసుకుని గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టు మా ఫ్రెండ్స్కి. ఏంది మోంగ్ అడిగే వీడియోనా? అది కాదురా, ఆ వెంకటేశ్వర ఫోటో పెట్టు. సర్లే. నానా ఎలా ఉంది? నీకేమరా హీరో? నేనేం చేస్తున్నాడు? చూడట్లేదుగా. ఉప్మా రెడీ. నానోయ్, నేను స్కూల్కి వెళ్ళొస్తా. రేయ్, బాక్స్ తీసుకెళ్ళరా. చెప్పడం మర్చిపోయా కదా, ఇవాళ యాన్యువల్ డే అని చెప్పి నేను స్కూల్లో 200 తీసుకున్నారు. ఫుడ్ వాళ్ళే పెడతారంట. 200 దేనికి ఇచ్చావురా? నీకు నాకా? నీకెందుకు పెడతారు నాన్న, నా ఒక్కడికే. సర్లే, జాగ్రత్త. బాయ్. దీనిలో పోతే మనపరు అయిపోయేది. అబ్దుల్ బైక్ కాల్ చేద్దాం. బాయ్, నీ బైక్ కావాలి ఉంది కదా? ఉంది. వస్తున్నా. ఇదేంటి ఈ టైంలో? హలో, చెప్పరా. స్కూల్లో ఫంక్షన్ అయితే రాలేదండి. అరే, మా నాన్నకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వచ్చాను. మీరు ఎంజాయ్ చేయండి. ఓకే. ఏడొక చేత నాకు. ఏంటి ఇంత లేటు? రే, నిన్న నువ్వు 100 ఇచ్చి ఆటోకి రమ్మన్నావుగా. ఆ 100తో ఈరోజు పార్టీ ఉందని లిప్స్టిక్ తీసుకున్నా. వెళ్ళి ఆటో అంకుల్కి పైసలు ఇచ్చి రాపో. నీ పట్కే. పౌడర్ ఎంత కొట్టావు? నీకోసమే, నేను అందంగా ఉంటే నీకు ఇష్టం కదా. ఇలా పౌడర్ ఎక్కువ కొట్టి ఎండలో మెరిస్తే కష్టం కూడా. సర్లే, ఈరోజు పార్టీ ఈవినింగ్ అయితే మార్నింగే రమ్మన్నా. పార్టీ ఈవినింగ్ వెళ్ళగానే నిన్ను మిస్ అవుతున్నా. మిస్ యూ టూ బేబీ. బేబీ చెప్పు. ఎలా చెప్పాలి? అది ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐ లవ్ యూ అయితే కాదులే, ఇయర్ మొత్తం అదే చెప్పాను. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పాలి,
బయటికి వెళ్దాం. ఇది బయటే కదా. ఈ బయట కాదు, అందరూ చూస్తారు. ఎవరు చూడని బయట అంటే ఏంటి చెప్పు. ఎవరు చూడని బయట అంటే ఓయోకి వెళ్దామా? ముఖం పగులుతుంది. హే కూల్. అంటే మనం లవ్ చేసుకొని 1 year అవుతుంది కదా, దానికి గుర్తుగా. గువ్వ గుయ్యి అంటది గుర్తు గిర్తు అన్నామంటే. బేబీ ఏంటి, నేనైతే రాను. మరి నేను ఒక్కడెళ్ళి ఏం చేసుకోవాలి? చెప్పేది విను. మన 10th ఎగ్జామ్స్ అయిపోతే నువ్వు వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. మనకి మనం గుర్తుండాలంటే మనకంటూ గుర్తుండాలి కదా, అదే యోయో గుర్తు. అది కాదు, ఏదైనా ప్రాబ్లం అయితే. ప్రాబ్లమా? ఏం రాదు. మెరిపించే అబ్దుల్ బాయ్. రాదుగా. ప్రామిస్? ప్రామిస్. సరే, స్నాప్ తీసుకుందాం. సరే పద పద, టైం అవుతుంది. ఇలా మనం వెళ్ళేది ఎవరైనా చూస్తే? ఎవ్వరు చూడరులే. అన్నా ఓ చాయ్ బిస్కెట్. ఇంటికి రాని చెప్తా ఈ నా కొడుకుని. అన్నా ఎక్కడున్నావు? ఇక్కడేరా, ఢిల్లీలో. సరే అక్కడే ఉండి వస్తున్నా. రే, ఏజ్ తక్కువ ఉంది, చూసుకోమని మనోడితో చెప్పా. ప్రాబ్లం ఏం రాలేదుగా? ప్రాబ్లమా? అసలు ఓయోకి పోతేగా. పోలేదా? మరేం పెగడానికి వెళ్ళావు? అక్కడికి వెళ్ళేసరికి మా ఇంగ్లీష్ టీచర్ పీటీ సార్ కనపడ్డారు. తడుచుకుని అట్టే స్కూల్కి వెళ్ళిపోయాం. రే, కంగారు పడకు, ఆగు. నడు. సరే అన్నా. ఏంటి టీవీ సౌండ్ రావట్లేదు? నానా, నానోయ్. ఏరా, ఎక్కడ రమ్మని చెప్పావు? రే, నిన్నేరా, ఏమైంది? చూస్తుంటాడు కొట్టినట్టున్నాడు. రే, ఎవరు కొట్టారా చెప్పు. మా నాన్నే. నేను నమ్మను. పక్కింటోడు కొట్టాడంటే నమ్ముతానేమో కానీ అసలు మీ నాన్న నేను టచ్ చేయడు కదరా. అయ్యో నిజమన్నా, కొట్టాడు. ఈవినింగ్ నీ బైక్ ఇచ్చి నా బైక్ తీసుకుని వెళ్ళాను. సరే అన్నా. ఏంటి టీవీ సౌండ్ రావట్లేదు? నానా, నానోయ్. ఏంటంటే ఇలాగొచ్చినాడు? గ్యాస్ ఏమైనా పట్టుకున్నా? ఓ ఇక్కడుందా? పొద్దున్న రూమ్ అంతా ఎతికాను, కనిపించలేదే. నానా నిన్నే, ఏమైంది అలా కూర్చున్నావు? ఏమైందా? నా జేబులో నుంచి 500 పోయినాయి. ఎక్కడ పోయినా చెప్పు, తీసుకొస్తా. పో తీసురా పో. పెట్రోల్కి 200 పోయింది, ఆటోకి 100 పోయింది, ఆ ఫ్లవర్స్ చాక్లెట్స్కి 200 పోయింది. పో తీసురా పో. అంటే నాన్న అది స్మైలీ. ఆ స్మైల్ కాదు. మా స్కూల్లో స్మైల్ అనే అమ్మాయిని లవ్ చేశా. నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది, పాపం పిచ్చిది. అందుకే దాన్ని బైక్ మీద వేసుకుని ఊరంతా తిప్పుతావా?
నీకెలా తెలుసు? మనకన్నీ ఇట్టే తెలిసిపోతాయిరా. నేను తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు మ్, తనని మ్, పెళ్ళి మ్. చేసుకుందాం అనుకుంటున్నావు. అవునా? చెప్పు తీసుకుని కొడతా. పెళ్లి చేసుకుంటాడంట. పెళ్ళి. అసలు నీ ఏజ్ ఎంతరా? 15. మరి తంది? 15 సేమ్ పించ్. వామ్మో వామ్మో, ఈడు నా కొంప ముంచనీకే ఉన్నాడే. నానా నీ ఏజ్ ఎంతరా? చెప్పాగా 15 అని. అయినా చిన్నప్పుడు రేఖ మేడం చెప్పింది గుర్తులేదా? నేను చదివేది ఫస్ట్ క్లాసే కానీ 4th స్టాండర్డ్ అంత నాలెడ్జ్ ఉంది అని. ఇప్పుడు ఆ 15కి 3 యాడ్ చేస్తే 18. అంటే నేను పెద్దోడినా. ఎదవ్వా, లేని ఏజ్కి ఏజ్ ఎలా యాడ్ చేస్తావురా? పెద్దోని వేయాడంట. పెద్దోడు. పెద్దోడినా అయ్యా. మొన్న నేను షేవింగ్ కిట్ కూడా యూస్ చేశా. అరే ఎదవా, ఆ ఏజ్కి పెరిగేది అవయవాలే, బుద్ధి కాదు. బుద్ధి లేనోడా. నానా మీకోసమే కదా. ఏంటి నా కోసం? అమ్మలేని లోటు. అదే స్మైలీ మన ఇంటికి వస్తే నాకు తోడుగా మీకు నీడగా ఉంటుంది. అదే వండి పెడద్ది. ఏందే? నీకు తోడుగా, నాకు నీడగా. నా సంకంతో ఉండదు, నాకు నీడగానా? మనకు వండి పెడుతుంది. రేయ్, తనొస్తే మీ ఏజ్కి మీ ముడ్లు కడగలరా నేను? నానా ఏంట్రా చెత్తదవా? మీ అమ్మ లేదని అల్లారు ముద్దుగా పెంచితే నువ్వు చేసే పనులు ఇవే. నేను కూడా అమ్మలేదంతా నల్లారు ముద్దుగా ప్రేమించా. మీ అమ్మ గురించి నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావని నీకు చెప్పలేదురా. పుట్టక 5 సంవత్సరాల తర్వాత నువ్వు పుడితే అప్పుడు కూడా నీకు జన్మనిస్తే తను పోతుందని తెలిసి కూడా నిన్ను కనేసి తను వెళ్ళిపోయిందిరా. పోతే పోనేవాడిని, లేని దాని గురించి ఇప్పుడు ఎందుకు? రే, పోరా బయటికి. అనవసరంగా కొట్టానేమో, కొట్టకుండా ఉండాల్సింది. హలో, అర్జెంట్గా మన స్పాట్కి వచ్చాను. ఏరా? నువ్వు ఒక్కడే రా అన్న. దీనికే నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తావా? ఎక్కడికి వెళ్దామని? అయినా మీ నాన్నకి ఎవరున్నారా నువ్వు తప్ప? మరి నేను ఒక్కడే ఉన్నప్పుడు నా గురించి కూడా ఆలోచించాలి కదన్నా. ఇలా కొట్టి బయటికి పంపించేస్తాడా? నీ ఏజ్ ఎంతరా? నువ్వు కూడానా? అదడిగే కొట్టాడు. నేను కొట్టంలే, చెప్పు. 15. రే, నాకు 28. నేను కూడా నీ ఏజ్లో అలానే చేసేవాడిని. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నీలానే మెచ్యూర్ అయ్యానని ట్రాన్స్లో ఉండేవాడిని. రియాలిటీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నాను. నేను కూడా అప్పుడు నీలాగే వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి రోడ్ సైడ్ అడుక్కు తినేవాడిని. ఇప్పుడు నేను జాబ్ చేసినా చేయకపోయినా ఇలా దర్జాగా రాజులా ఉన్నా అంటే నీలాగా. దానికి కారణం నాన్న. వీడి ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా వీళ్ళ నాన్న ఏమనట్లేదంటే వీడు మంచోడని కాదు, వీళ్ళ నాన్న చెడ్డోడని కాదు. ఏదో ఒక రోజు వాడే అర్థం చేసుకుంటాడు. అయినా ఇప్పుడున్న వాడి వయసుకి అప్పుడే అర్థం కాదులేండి. ఎందుకంటే వీడింకా పిల్ల మొక్కే. గాలి కట్టి ఇటు ఊగుతున్నాడు. మానైతే అర్థమవుతుంది ఎన్ని కొమ్మలు గాలి కూగినా తట్టుకొని నిలబడాలని. నాన్న వాల్యూ తెలియక ఇలా తయారవుతారు. వన్స్ తెలిసిన తర్వాత నాలా రిలీజ్ అవుతారు. రే, మామా ఇప్పుడు వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడా లేదా?
ఆగు, ఫోన్ చేద్దాం. రే అన్న నాన్న పడుకున్నారు, నేను మార్నింగ్ కాల్ చేస్తా. అబ్బో మామా, వాళ్ళ నాన్న కొట్టిన ఒక్క దెబ్బకి బయటికి రావడం, నేను చెప్పిన ఒక్కడేలాకే మళ్ళీ పోవడం. ఏమంటారు దీన్ని?